ఒక పక్కనేమో వైన్ షాపులు, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ కి తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు పురపాలు కొట్టేశారు. ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతూ ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు. ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి, కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు. ఇందులో పెన్షన్దారులు ముసలి వాళ్ళు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే, దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు? ఆ 6A కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇదవుతున్నాయి మొత్తం. అంటే రేపొద్దున అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నాను నేను. రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. అట్లు కూడా మీరు మోసేస్తారు. టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు? అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి, మా మీద పెట్టుకోండి. మా మీద ఎలాగా పెట్టుకుంటున్నారు? లేని కేసులను కనిపించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం, మీరు జైల్లో పెట్టించండి, మా మీద ఇచ్చేయండి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను.